Dear students, welcome you all to my class. This is Adinarayana, lecturer in chemistry, Government Degree College, Tekali. Today we are going to discuss Werner's theory of coordination compounds. Alfred Werner 1883లో సంక్లిష్ట సమ్మేళనాల యొక్క నిర్మాణాలను మరియు వాటి ధర్మాలను వివరించడానికి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దీని ప్రతిపాదనకు గాను ఈయనకు 1913లో నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఈయన్ని ఫాదర్ ఆఫ్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అని కూడా అంటారు. ముందుగా ఈ సిద్ధాంతం యొక్క పాస్టులేట్స్ చూద్దాం, ముఖ్యాంశాలను చూద్దాం. ప్రతి సంశ్లిష్ట సమ్మేళనంలోనూ కేంద్రక లోహ పరమాణువు లేదా అయాన్ ఉంటుంది. ఈ లోహ పరమాణువు రెండు రకాలైన వ్యాలెన్సీలను ప్రదర్శిస్తుంది. ఒకటి ప్రైమరీ వ్యాలెన్సీ, రెండవది సెకండరీ వ్యాలెన్సీ. ప్రైమరీ వ్యాలెన్స్ అనేది లోహ పరమాణువు యొక్క ఆక్సిడేషన్ స్టేట్, ఆక్సీకరణ స్థితిని సూచిస్తే, సెకండరీ వ్యాలెన్సీ అనేది లోహ పరమాణువు యొక్క సమన్వయ సంఖ్యను సూచిస్తుంది, కోఆర్డినేషన్ నంబర్ని సూచిస్తుంది. అంతేకాకుండా ప్రైమరీ వ్యాలెన్సీస్ ఆర్ అయోనైజబుల్, ప్రథమ సంయోజకతలు అయనీకరణము చెందును. బట్ సెకండరీ వ్యాలెన్సీస్ ఆర్ నాన్ అయనైజబుల్, ద్వితీయ సంయోజకతలు అయనీకరణం చెందవు. ప్రైమరీ వ్యాలెన్సీస్ ఆర్ సాటిస్ఫైడ్ బై ఓన్లీ నెగటివ్ అయాన్స్, ప్రథమ సంయోజకతలు రుణ అయానులచే మాత్రమే సంతృప్తపడి ఉంటాయి. కానీ ద్వితీయ సంయోజకతలు రుణ అయానులతోనూ తటస్థ అణువులతోనూ కొన్ని సందర్భాల్లో ధనాయానులతో కూడా సంతృప్తము చెంది ఉంటాయి. వీటి నిర్మాణాలను రాసేటప్పుడు ప్రైమరీ వ్యాలెన్సీ అనేది లోహ పరమాణువుతో చుక్కల గీతలతో సూచిస్తాం, డాటెడ్ లైన్స్తో. అదే సెకండరీ వ్యాలెన్సీని సూచించేటప్పుడు థిక్ లైన్స్, దట్టమైన గీతలతో సూచించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఒక్క రుణ అయానే ఒకేసారి ప్రైమరీ సెకండరీ వ్యాలెన్సీని పరచడం జరుగుతుంది. అంటే నెగటివ్ అయాన్ సాటిస్ఫైస్ బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్సీస్. అంటే మనం దాని యొక్క డ్యూయల్ బిహేవియర్, దుస్వభావం అనుకోవచ్చు. అట్లాంటి సందర్భాల్లో ఆ సంశ్లిష్టం యొక్క నిర్మాణాన్ని మనం రాసేటప్పుడు ఆ రుణ అయాన్ సెంట్రల్ మెటల్ యాటమ్ కి ఒకేసారి థిక్ లైన్, డాటెడ్ లైన్ తో కూడా సూచించడం జరుగుతుంది. అలానే ప్రైమరీ వ్యాలెన్సీస్ ఆర్ నాన్ డైరెక్షనల్, అయానిక స్వభావం ఉండటం వలన దిశారహితంగా ఉంటాయి. బట్ సెకండరీ వ్యాలెన్సీస్ ఆర్ డైరెక్షనల్, దిశను కలిగి ఉండటం వలన, కోవలెంట్ నేచర్ కాబట్టి దిశను కలిగి ఉండటం వలన ఈ డైరెక్షనల్ స్వభావం వలన వీటి యొక్క స్టీరియో కెమిస్ట్రీని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్నాయనుకోండి, ఇప్పుడు సెకండరీ వ్యాలెన్సీ 6 అవుతుంది. ఆ కాంప్లెక్స్ ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటుంది. ఒకవేళ కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉందనుకోండి, అంటే సెకండరీ వ్యాలెన్సీ 4 అనుకోండి, ఆ కాంప్లెక్స్ సమతల చదర సంశ్లిష్టమయ్యానని ఉండాలి, లేదా టెట్రాహెడ్రల్ అరేంజ్మెంట్ అయినా కలిగి ఉండాలి. మనము ఆల్ఫ్రెడ్ వెర్నర్ తయారు చేసినటువంటి క్లోరో కోబాల్ట్ ఎమీన్ కాంప్లెక్సెస్ యొక్క నిర్మాణాలను ఇక్కడ ఎలా రాయబడి ఉన్నాయో మనం చర్చించుకుందాం ఒకసారి. వెర్నర్ తయారు చేసినటువంటి సంశ్లిష్టాలలో ఈ ఫార్ములాను మనం పరిశీలించినట్లయితే క్లోరో కోబాల్ట్ ఎమీన్ కాంప్లెక్సెస్ అంటాం వీటిని, విచ్ వర్ ప్రిపేర్డ్ బై ఆల్ఫ్రెడ్ వెర్నర్. ఈ కాంప్లెక్స్ ను మనం పరిశీలించినట్లయితే దీని యొక్క నిర్మాణాన్ని, ఫార్ములాని ఈ విధంగా మనం సూచించినట్లయితే దీని యొక్క స్ట్రక్చర్ని ఇక్కడ ప్రక్కన చూడండి ఒకసారి. సెంట్రల్ మెటల్ యాటమ్ ఇక్కడ కోబాల్ట్, సెకండరీ వ్యాలెన్సీస్ అనేవి దట్టమైన గీతలతో సూచించడం జరిగింది. 6 అమోనియా లైగాండ్స్ దట్టమైన గీతలతో, థిక్ లైన్స్ తో సూచించడం జరిగింది. ఇవి సెకండరీ వ్యాలెన్సీస్ 1, 2, 3, 4, 5, 6. కాబట్టి సెకండరీ వ్యాలెన్సీ ఆఫ్ కోబాల్ట్ హియర్ 6.
మరి ప్రైమరీ వ్యాలెన్సీని మనం డాటెడ్ లైన్స్ తో సూచించడం జరిగింది. హియర్ 3 chloride ions are bonded to central metal atom by dotted lines. So primary valence of cobalt is 3. ఇంకో కాంప్లెక్స్ మనం చూద్దాం. COCl3 5NH3. దీన్ని మనం ఈ విధంగా రాయొచ్చు. దీని ఫార్ములాని ఈ విధంగా రాయొచ్చు. దీని నిర్మాణాన్ని ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి 1 2 3 4 5 5 అమ్మోనియా లైగాండ్లే ఉన్నాయి. బట్ దీని సెకండరీ వ్యాలెన్స్ ఎంత 6. అంటే ఇక్కడ ఒక క్లోరైడ్ అయాన్ ప్రైమరీ వ్యాలెన్సీని సెకండరీ వ్యాలెన్సీని కూడా సంతృప్తం చేయడం జరుగుతుంది. సో 1 chloride ion or this chloride ion satisfies both primary and secondary valencies. కానీ దిస్ ఈస్ నాన్ అయనైజబుల్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ప్రైమరీ వ్యాలెన్సీస్ ఆర్ అయనైజబుల్, సెకండరీ వ్యాలెన్సీస్ ఆర్ నాన్ అయనైజబుల్. ఇక్కడ ఒక్క క్లోరైడ్ అయాన్ ప్రైమరీ సెకండరీ వ్యాలెన్సీని సంతృప్త పరచడం వలన ఇది కూడా అయనీకరణం చెందదు. కాబట్టి ఇక్కడ కోబాల్ట్ యొక్క సెకండరీ వ్యాలెన్స్ 6, ప్రైమరీ వ్యాలెన్స్ ఇన్ ఆల్ కేసెస్ 3. ఈ నిర్మాణాన్ని మనం ఒకసారి చూసినట్లయితే COCl3 4NH3. దీని యొక్క స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ 4 అమ్మోనియా లైగాండ్లు, 2 క్లోరైడ్ లైగాండ్లు, ఈ 6 మనకి సెకండరీ వ్యాలెన్సీ 6. ప్రైమరీ వ్యాలెన్సీ ఆక్సీకరణ స్థితి అన్ని కేసెస్ లో కూడా 3A. ఇక్కడ ఈ నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే హియర్ 2 chloride ions satisfies both primary and secondary valencies which are also non-ionizable. Come to another structure COCl3 3NH3. ఇక్కడ దీని నిర్మాణాన్ని ఒకసారి చూడండి. ఇక్కడ కోబాల్ట్ యొక్క ప్రైమరీ వ్యాలెన్సీ 3 as well as secondary valency 6. Here all the 3 chloride ions satisfies both primary and secondary valencies. ఈ టేబుల్ మనం పరిశీలించినట్లయితే ఇదిగో ఆల్ఫ్రెడ్ వెర్నర్ ప్రిపేర్ చేసినటువంటి కాంపౌండ్స్ COCl3 6NH3, COCl3 5NH3, COCl3 4NH3, again COCl3 4NH3, COCl3 3NH3. ఈ రెండు సంశ్లిష్టాలు మనం చూసినట్లయితే ఒకటి గ్రీన్ కలర్ లో ఉంటుంది, ఒకటి వైలెట్ కలర్ లో ఉంటుంది. ఫార్ములాస్ ఆర్ సేమ్, ఒకే నిర్మాణాత్మక ఫార్ములాని కలిగి ఉంది. మరి వీటిని ఏమంటాం? స్టీరియో ఐసోమర్స్ ఆర్ జామెట్రికల్ ఐసోమర్స్ అంటాం. ఇక్కడ మోడర్న్ ఫార్ములాని ఒకసారి చూడండి. ఈ కాంప్లెక్స్ ఏ విధంగా సూచించామో చూడండి. CONH3 6 times Cl3. ఇక్కడ ఈ స్క్వేర్ బ్రాకెట్ లో ఉన్నటువంటి ఈ భాగాన్ని ఏమంటామంటే మనం కోఆర్డినేషన్ స్పియర్ అంటాం, విచ్ డస్ నాట్ అండర్గో అయనైజేషన్. సమన్వయ మండలంలో ఉన్నటువంటి ఈ భాగము అయనీకరణం చెందదు. ఈ స్క్వేర్ బ్రాకెట్ బయట ఉన్నటువంటి ఈ భాగాన్ని అయనైజేషన్ స్పియర్ అంటాం, అయనీకరణ మండలం అంటాం, విచ్ ఆర్ అయనైజబుల్. ఇక్కడ చూడండి స్ట్రక్చర్. ఈ ఫార్ములాను ఎట్లా రాసామో చూడండి. CONH3 5 times Cl2. ఇక్కడ కూడా కోఆర్డినేషన్ నంబర్ 6, ఇక్కడ కూడా కోఆర్డినేషన్ నంబర్ 6. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కోఆర్డినేషన్ నంబర్ 6, ఇక్కడ కూడా కోఆర్డినేషన్ నంబర్ 6, ఇక్కడ కూడా CN6. అయితే ఈ కాంపౌండ్ ని మనం జలద్రావణంలో పరిశీలించినట్లయితే ఇది 4 అయాన్లు ఇస్తుంది. జలద్రావణంలో ఈ కాంప్లెక్స్ 4 అయాన్లు ఇస్తుంది. ఈ కాంప్లెక్స్ 3 అయాన్లు ఇస్తుంది. ఈ కాంప్లెక్స్ ట్రాన్స్ ఐసోమర్, సిస్ ఐసోమర్ ఈ రెండు కూడా 2 అయాన్లు మాత్రమే ఇస్తాయి. ఈ చివరి కాంపౌండ్ చూడండి CONH3 3Cl3. ఇది అసలు అయానులను ఇవ్వదు. దీని జలద్రావణంలో అయానులను ఇవ్వదు. ఎందుకంటే ముందే చెప్పాను, కోఆర్డినేషన్ స్పియర్ లో ఉన్నటువంటి భాగము అయనీకరణం చెందదు, కాబట్టి అయానులను ఇవ్వదు. ఎప్పుడైతే అయానులు ఇవ్వదో వీటి సొల్యూషన్ విద్యుత్ వాహకతను ప్రదర్శించదు, నాన్ ఎలక్ట్రోలైట్ అంటాం. ద రిమైనింగ్ 4 ఆర్ ఎలక్ట్రోలైట్స్.
ఏ విధంగా మనం చెప్తామంటే కండక్టోమెట్రిక్ మెజర్మెంట్స్ ద్వారా, కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ ద్వారా ఎన్ని అయాన్స్ ఉన్నాయి వాటి వాహకతను బట్టి మనం లెక్కించవచ్చు. అయితే ఇక్కడ చూడండి, సమన్వయ మండలం బయట 3 క్లోరైడ్ అయాన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సంశ్లిష్టాన్ని కానీ మనం సిల్వర్ నైట్రేట్ ద్రావణంతో ట్రీట్ చేసినట్లయితే 3 moles ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్ ని ఇస్తుంది. ఇక్కడ కోఆర్డినేషన్ స్పియర్ బయట 2 ఉన్నాయి కాబట్టి దిస్ కాంప్లెక్స్ గివ్స్ ఓన్లీ 2 moles ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్. హియర్ అండ్ హియర్ in both the cases, both cis and trans isomers can give only 1 mole of silver chloride precipitate. Here this complex does not give any silver chloride precipitate. Why? Because it does not give any kind of ions. Okay, వీటి ఎవిడెన్స్, ఈ థియరీకి ఎవిడెన్సెస్ ని మనం పరిశీలించినట్లయితే the total number of ions formed by a complex in its solution has been confirmed by conductivity measurements. ఇందాక చెప్పాను, కండక్టివిటీ మెజర్మెంట్స్ ద్వారా ఈ కాంప్లెక్స్ లో ఎన్ని అయాన్లు ఉన్నాయి, వాటి బట్టి వాటి నిర్మాణం ఎట్లా ఉంటుంది అనేది మనం కొంతవరకు చెప్పొచ్చు. అలాగే ది నంబర్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఐసోమర్స్ ప్రపోజ్డ్ బై వెర్నర్ వర్ ఫౌండ్ టు బి ఇన్ అకార్డెన్స్ విత్ ద అబ్జర్వ్డ్ ఫ్యాక్ట్. అంటే ఇందులో మెరిట్స్ మనం పరిశీలించినట్లయితే దిస్ థియరీ ప్రిడిక్ట్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ డిఫరెంట్ కాంప్లెక్సెస్ విత్ కోఆర్డినేషన్ నంబర్ 4 and 6. అండ్ ఆల్సో దిస్ థియరీ నాట్ ఓన్లీ ప్రొవైడ్ an explanation of isomerism but also predicted the existence of isomers, especially geometrical isomers of these two compounds or complexes. For example, ఇక్కడ ఈ 2 ఐసోమర్స్ మనం సిస్ ఐసోమర్ మనం పరిశీలించినట్లయితే క్లోరోకోబాల్టమిన్ కాంప్లెక్స్ యొక్క ఈ స్ట్రక్చర్ ను ఒకసారి చూడండి. సిస్ ఐసోమర్, దీని యొక్క కలర్ వైలెట్ అయితే ఇదే కాంపౌండ్ యొక్క ట్రాన్స్ ఐసోమర్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. ప్రాపర్టీస్ డిఫరెంట్. దీస్ టూ ఆర్ జామెట్రికల్ ఐసోమర్స్. ఫైనల్ గా లిమిటేషన్స్ చూద్దాం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన టైంకి ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ కానీ ఒక ఎలిమెంట్ యొక్క బ్యాలెన్స్ కానీ తెలియదు. Werner theory does not consider the electronic structure and valency of elements because at the time of the proposal of this theory they were not known. Serious limitation ఏంటంటే this theory does not explain the spectral properties as well as magnetic behavior of metal complexes. Okay, thank you.